రైటిక వైసీపీపై ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అమరావతిపై వైసీపీ చేస్తున్న వాదనలు అర్ధరహితమని అన్నారు. ప్రజా రాజధాని అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా బదులివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతికి చెడు రోజులు పోయి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. రాజధాని తీర్మానంపై ఆమోదం రావడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యతిరేక పక్షాల నుంచి ఎంతో కొంత ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అమరావతి రాజధాని వచ్చినా కూడా వ్యతిరేక పక్షాలు ఎంతో కొంత వ్యతిరేకత చూపిస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? నా జీవితంలోని అత్యంత వాల్యుబుల్ సమయము ప్రతిపక్షం గురించి మాట్లాడి వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నంబర్ 1. నంబర్ 2, ఆ పేరు తీసుకుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలించి మళ్ళీ ఉమ్మేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. బట్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మాహిష్మతి సామ్రాజ్యం ఊపిరి పీల్చుకో బాహుబలి వచ్చాడు అని చెప్పేసి. అమరావతి ఊపిరి పీల్చుకో చంద్రబాబు నాయుడు వచ్చాడు అని చెప్పేసి 2024 జూన్ 4వ తారీఖున ఏదైతే వర్డిక్ట్ వచ్చిందో దానికి ఈ రోజున నిజంగా ఏంటంటే ఒక పంచ ప్రాణాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజల కలల రాజధాని అయినటువంటి అమరావతి రాజధానికి చట్టబద్ధత దొరకటం ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది అని చెప్పేసి మనమందరం కూడా నమ్మి ఏ రకంగా అయితే మనం ఓటేసామో దానికి నిలువెత్తు నిదర్శనం నిన్నటి రోజు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఎంపీకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా గౌరవ ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి అమరావతి రాజధానిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నలుమూలలో కూడాను అమరావతి రాజధాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తీసుకొచ్చినందుకు, అదేవిధంగా అమరావతి జేఏసీ ఏదైతే అమరావతి రైతులు, అమరావతి మహిళలు, రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు ఏమంటారంటే అమరావతి రాజధాని ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని. నేను చెప్తాను, అమరావతి రాజధాని అనేది ఎస్సీల రాజధాని, అమరావతి రాజధాని అనేది ఎస్టీల రాజధాని, అమరావతి రాజధాని అనేది బీసీల రాజధాని, అమరావతి రాజధాని అనేది మైనార్టీల రాజధాని, దాని తర్వాతనే అమరావతి రాజధాని అనేది ఓసీల రాజధాని. భూములు ఇచ్చినటువంటి ఏదైతే వాడి యొక్క పర్సంటేజ్ ఉందో ఆ రకంగా చూసుకున్నా కానీ నేను చెప్పిందే వాస్తవం. కాబట్టి పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టుగా పని పాట లేకుండా అసలు రాజధాని ఎందుకు, రాజధాని గురించి కేంద్రం మాట్లాడడం ఏంటి, ఇంకోటి బ్లా బ్లా అని చెప్పేసి మైండ్ దొబ్బేసినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు. వాళ్ళ పేరు కూడా ఉచ్చరించాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ పేరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి అమరావతి చేస్తే కాదు మావిగం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు సమంజసం? నాకు ఆ పేరు తీసుకోవడం కానీ వాళ్ళ గురించి అంటే ఆ మాట్లాడిన దగ్గర నుంచి దానికి మన ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. నా దృష్టిలో ప్రాధాన్యత లేదు. ఇప్పుడు 151 నుంచి 140 మైనస్ అయ్యి 11కి పరిమితం అయిపోతే ఆ 11లో కూడాను అనేక మంది కుటుంబట్లాడుతున్నారు. ఇదిగో అదిగో అని చెప్పేసి థాలిమిక లడ్డు అంటారు, ఆ గోడ మీద పిల్లిలాగా ఎప్పుడు దూకేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన గురించి ఆయన పేరు తీసుకొని, ఆ పార్టీ పేరు తీసుకొని ఆయన్ని మనం కౌంటర్ ఇస్తే కనుక ఆయన్ని మనం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. నేనైతే ప్రాధాన్యత ఇవ్వదలుచుకోవట్లేదు. ఇప్పుడే అమరావతి చాలా దూసుకుపోతుంది, ఇంకా రాజధాని అమలైంది కాబట్టి అంటే రైతులకు ఒక భరోసా కింద ఈ తీర్మానం ఉంది. కూటమి ప్రభుత్వం కూడా జిల్లాకు ఒక ప్రత్యేకత తీసుకొస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అమరావతి విషయం? ఏదైతే మా నాయకుడు చెప్పాడో సింగపూర్ లాగా దీన్ని తీర్చిదిద్దుతాము అని చెప్పేసి 100% అమరావతి రాజధాని మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను. గతంలో మీరు చూసుకుంటే కనుక లోదుస్తుల దగ్గర నుంచి తీసుకొని పెద్ద పెద్ద మాల్స్, లూలు మాల్ దగ్గర నుంచి తీసుకొని జాకీ అండర్వేర్, బనియన్లు, డ్రాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ వరకు అన్ని కూడాను వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏంటి పరిస్థితి? రోజుకు ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, రోజుకు ఒక కొత్త ఏమంటారు ఇన్వెస్టర్ ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు మీకు మన గూగుల్ డేటాబేస్ వైజాగ్లో కానివ్వండి, లేకపోతే మొన్న వచ్చినటువంటి మిట్టల్ గారు తీసుకొచ్చినటువంటి ఇది కానివ్వండి, దాన్ని మళ్ళీ ఏదో నేనే చెప్పాను అంటే మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఒక విజన్ పెట్టుకొని మనం కళ్ళకి గంతలు కట్టుకొని ఒక టార్గెట్ చాలా క్లియర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథం వైపుకి నడిపించింది ఆయనే, నడిపించేది ఆయనే, రాబోయే రోజుల్లో ఆ టార్గెట్కి రీచ్ అయ్యేది కూడా ఆయనే. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళకి గంతలు కట్టుకొని ఒకే ఒక టార్గెట్, ఆ టార్గెట్ ఏంటంటే ఏ రకంగా ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఏ రకంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మనం ఇంకా మా నాయకత్వాన్ని బలపరచాలి అన్న దానిపై చాలా బాగుంటుంది. ఇతర వర్గాల నుంచి ఆమోదం ఎలా ఉంటుంది? దేశం బాగుండాలంటే కనుక ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ, ఒక రాష్ట్రం బాగుండాలంటే కనుక ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే నేను కూడా బాగుంటాను. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రక్షణ, కేవలం బీసీలకు ఒక రక్షణ అని చెప్పి కాదు.
ఆ ముఖ్యమంత్రి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్, హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్, హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ. సో మనకి అసలు అది ఆ ఆలోచన కూడా రాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేకపోతే కనుక అప్పుడు మాకు రక్షణ కావాలి, మాకు రక్షణ. నేనైతే సొసైటీ బాగుండాలి, సమాజం బాగుండాలి, ఆ సమాజంలో మనం అందరం ఉండాలి అన్న సిద్ధాంతం మనం నమ్ముకోవాలి. అంతే తప్పించి మీరు ప్రత్యేకంగా ఈ చట్టం ఇవ్వండి, ఈ చట్టం ఇవ్వండి అలాంటప్పుడు మైనార్టీలు కూడాను ఒక చట్టం తయారు చేస్తే బాగుంటుంది అంటాను నేను. థ్యాంక్ యూ. సో చూశారు కదా, రాజధాని విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదని, అలాగే ఊపిరి పీల్చుకో మహిష్మతి చంద్రబాబు వచ్చాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ఇతర వ్యతిరేకత ఎవరైతే చూపించారో వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టం లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.